అందరికైతే శనార్థులులా నేను మీ శంకర్గా ఉన్నాను. నేను అందరికి మీకు ఎరికే కదా. ఇగో ఆర్తలు చెప్పేందుకైతే కళ్ళు మండవ దగ్గర దవ్వ దవ్వ కళ్ళు వచ్చి ఇక మా ఆయిల్దాంతో అయితే చెప్పిన మిగతా కాళ్ళు నువ్వు వచ్చే నేను ఆర్తలు చెప్పేసేస్తా అని. ఇక చూసిరా ఇయ్యాలనైతే నేను మీకోసం అయితే మంచి మంచి ముచ్చట్లనే తీసుకొని వచ్చినలా. మరి ఆ ముచ్చట్లేందో ఒక్కసారి అందరం కలిసి చూద్దాం అవులా. ఇగనులా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగనాల సార్ ఉన్నాడు కదా. గా జగనాల సార్ అయితే పల్నాడు జిల్లా పర్యటనకైతే మొత్తం రెడీ అయిపోయినరట. ఇక కాకపోతే పోలీసులు అయితే గైన పర్యటనకైతే నిరాకరించిందట, పర్మిషన్ వేయలేదట. నువ్వులా కాకపోతే వైసీపీ వాళ్ళు ఏం చేసిరంటే ఆయన స్కెడ్యూల్ మొత్తం ప్రిపేర్ చేసిరట. ఇవాళ పొద్దుగాలైతే తాడేపల్లిగూడెము సత్తెనపల్లి మండలంలో అయితే సార్ అయితే 9 గంటలకైతే పర్యటనకు బయలుదేరుతున్నాడట. ఎందుకంటే అక్కడ ఉప సర్పంచి ఆత్మహత్య చేసుకున్నాడు కదా నాగమల్లేశ్వరరావు. ఇక వాళ్ళ కుటుంబానికి అయితే ఆయన పోయి పరామర్శ తెలిపి ఇక గట్టనే ఆయన సొంత నివాసము తాడేపల్లిగూడెం ఉన్నది కదా, తాడేపల్లిగూడెకి అయితే సార్ అయితే చేరుకుంటాడట. చూసిర్రా సారు పర్యటన మరి అవుతుందో కాదో కానీ ఒక్కసారి మనం వేచి చూడాల్సిందేనులా. అవినీతి మీద ఉక్కు పాదమే మోపుతున్నదట ఏసీబీ. ఇక ఊకుంటారా చెప్పురి. అవినీతి చేస్తే వాళ్ళు ఎలుక పొక్కలున్నా కూడా బయటికి గుంజుకొచ్చి లాగి వాళ్ళ మీదనైతే చర్యలు తీసుకుంటారు. అయితే ఏఈ మేడం అయితే కాప్రా ఉన్నది కదా, కాప్రా దగ్గరనైతే ఏకంగా రోడ్డు మరమ్మతుల పని మీదనైతే సంతకాలు చేయాలి, ఫైళ్ళు ముంగడి పోవాలంటే 1,50,000 అడిగిందట. ఇక అక్కడ ఉన్నటువంటి మనిషి ఏం చేసిందంటే గా మనిషి నిమ్మలంగానైతే ఈ సమాచారాన్ని అయితే ఏసీబీ వాళ్ళకు అందజేసిర్రు. ఇక వాళ్ళు పక్కా ప్లాన్ తోటే ఈమెనైతే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో గన్లనే రెడ్ హ్యాండెడ్గా పైసలు తీసుకుంటాడనైతే పట్టుకున్నారట. పట్టుకొని ఏసీ వాళ్ళు ఏం చేస్తారు ఆమె మీద కేసు అయితే ఫైల్ చేసిరట. చూసిరా జనాలు, నిజానికి మన పని జరగాలంటే మనం ఎందుకు లంచం ఇయ్యాలో చెప్పుర్రి. సీఎం వర్సెస్ మాజీ సీఎం. ఎందుకంటే జగన్ సార్ అయితే చంద్రాల సార్ను గట్టిగా అరుచుకుంటాడులా. కుప్పంలోనైతే మహిళా ఘటన జరిగింది కదా, ఇంకా మహిళా ఘటన మీదనైతే జగనాల సార్ అయితే చంద్రాల సార్ను అనరాని మాటలు అంటున్నాడు. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జాగల గిట్ల జరుగుడు ఏమన్నా పద్ధతేనా? ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి మీ హయాంలా. గట్లా జరిగితే మీరు సీఎం పదవికి అనర్హులే కదా అని జగనాల సార్ అయితే సార్నైతే ఎత్తి పొడుస్తున్నాడు. ఇక మీ ఆగడాలకు, మీ ఆకృత్యాలకు, మీ అక్రమాలకైతే గటు మహిళలు, బాలికలు, యువకులు మొత్తం బలైపోతారు. ఎందుకంటే వాళ్ళందరికీ కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా పీఠం ఎక్కిరు కదా, అదంతా కల్లిబుల్లి మాటలేనట. ఇక కాకపోతే వీటి మీద తప్పకుండానైతే కఠినమైన చర్యలు తీసుకోవాలని జగనాల సార్ అయితే అందరికీ చెప్తున్నాడులా. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం సార్ అయితే ఉన్నాడు కదా, గదేనులా చంద్రాల సారు మన అందరికి ఎరికాను కదా. చంద్రాల సార్ అయితే కుప్పం నియోజకవర్గంలో మహిళకు జరిగిన అన్యాయం మీదనైతే ఆమెకైతే సెల్ ఫోన్లో ఫోన్ చేసి సార్ అయితే పరామర్శించిండు. అమ్మా నువ్వేం భయపడకు, నీకు మన ప్రభుత్వం ఉన్నది, కూటమి ప్రభుత్వం అయితే నీకు అడుగడుగున సహాయ సహకారాలు అందించుకుంటూనే ఉంటుంది. ఇక అట్లనే నీకు పిల్లలు ఉన్నారు కదా, గా పిల్లల చదువుల గురించి నువ్వు అయితే బాధపడకమ్మా, గా పిల్లల చదువుల గురించి అయితే ప్రభుత్వము మంచిగా చూసుకుంటుంది. ఇక అట్లనే నీకైతే 5 లక్షల రూపాయలు అయితే పంపిస్తున్నాము అని సార్ అయితే ఎంబటే ఫోన్లో ఆమెనైతే పరామర్శించిండులా. సారు హృదయం చాలా పెద్దది కదా. ఓ పశాద్గా ఏంద్రా పెట్రోల్ బంకులా, పెట్రోల్ బంకుల మళ్ళా పెట్రోల్ కొట్టించుకుంటారవా? ఓసిని కథ సల్లగుండా చాలా అన్యాయమే జరుగుతున్నది అట్లా. అరే రే గా బంకులు అయితే కొట్టించుకోకు బిడ్డ, వేరే బంకు కాడిపో. వేరే బంకులు అయితే బాగా పోస్తారు, మంచిగున్నదట పెట్రోలు. ఇక భారత్ పెట్రోలియంలో కొట్టించుకున్నావు అనుకో జర తక్కువనే పోతారట, ట్యాంపరింగ్ చేస్తారట నాయన. ఇక నేను చెప్పిన మాట నువ్వు వినవు కానీ నా తోకల ఈక కానివి. ఇగోనులా ఏం లేదులా ఉప్పలు ఉన్నది కదా, ఉప్పలనైతే భారత్ పెట్రోలియం ఉన్నది. ఇక భారత్ పెట్రోలియం అయితే చాలా దగా మోసం కుట్ర జరుగుతున్నదట. అరే నేను చెప్పేది వాస్తవములా, అరే నిజంగానంటే. ఎందుకంటే ఒక యువకుడైతే పొయ్యి పెట్రోల్ కొట్టించుకున్నాడట 100 రూపాయలది. 100 రూపాయల పెట్రోలు రోజు ఒక లెక్క కొడితే గాయాల్లో ఒక లెక్క కొట్టిరట. ఎందుకంటే కుసమంత తక్కువ కొట్టిరట. తక్కువ కొట్టేసరికి ఆ యువకునికి డఫ్ట్ కొట్టిందట.
డఫ్టు కొట్టి ఎమ్మటే అడగంగానే వాళ్ళైతే తడబడుకుంటే సమాధానం చెప్పిరట. ఇదంతా మొత్తము ఆయన సెల్ ఫోన్ ఉంటుంది కదా, సెల్ ఫోన్లో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పెడితే చక్కర్లే కొడుతున్నదట గా వీడియో. మరి నిజానికి గట్లా ట్యాంపరింగ్ చేసుడు ఎందుకు చెప్పుర్రి? జనాల సొమ్మును, జనాల కష్టాన్ని ఎందుకు సొమ్ము చేసుకుంటారు? మీరెవరివే నాకు తెలియక అడుగుతా. జనాలు పాపం పొద్దనక మాపనక కష్టాలు పడితే వాళ్ళ కష్టాన్ని అయితే మీరు సొమ్ము లెక్క మార్చుకొని ట్యాంపరింగులు గింపరింగులు చేస్తే ఊకుంటారు అనుకుంటారా? ప్రభుత్వం ఏమన్నా ఊకుంటుందా చెప్పుర్రి? ఎంబటే లోపలేస్తుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సార్ అయితే మన అందరికి ఎరికింది కదా, ఓ హిందువుల కోసము గట్లనే గోవుల కోసము చాలా పాటు పడతాడని చెప్పాలి ఈ బీజేపీ ఎమ్మెల్యే. కాకపోతే ఈ బీజేపీ ఎమ్మెల్యే సార్ అయితే ఒక మాట అంటున్నాడులా కిషన్ రెడ్డి సార్ను. ఆ మాట ఏంటంటే, అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరైతే జనాల సమస్యల గురించి నేను మీతోటి కొంచెం మాట్లాడాలి. మరి మాట్లాడే టైం నాకు ఇస్తారా ఇయ్యరా? ఎందుకంటే గొడవలు కొట్లాటలు పెట్టుకుంటూ పోతే చాలా పొడుగవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను అయితే భారతీయ జనతా పార్టీ నేతలందరూ కలిసి గట్టుగా కృషి చేస్తేనే, కలిసి గట్టుగా పని చేస్తేనే మనము ముంగడికి పోతాము. మనసులో ఏమున్నా కానీ మనమందరం అయితే కలుసుకొని పోవాలి. జాగా నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఏడికచ్చి కలవాలో చెప్పుర్రి, గాడికచ్చి మిమ్మల్ని కలుస్తా అని అయితే సార్ అంటున్నాడు. మరి నిజానికి కిషన్ రెడ్డి సార్ అయితే సార్కు ఎందుకు పర్మిషన్ ఇస్తలేడు, ఎందుకు అపాయింట్మెంట్ దొరకనిస్తలేడో జనాలు ఒక్కసారి మీరే చూడుర్రి. సిట్టు విచారణకైతే మన బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే పెద్ద పెద్ద లీడర్ ఉన్నారో గా ముగ్గురు, ఎవరు ఈటల రాజేందర్ సారు, ధర్మపురి అరవింద్ సారు, గట్లనే మన వకీల్ సాబు రఘునందన్ రావు సారు, ఇక వీళ్ళైతే ఫోన్ ట్యాంపరింగ్ కేసులను అయితే విచారణకైతే పోతున్నారంట. వీళ్ళ ఫోన్లు అయితే ట్యాంపరింగ్ చేసిరని గప్పట్ల చాలా వార్తలు వెళ్ళినాయి కదా. ఇక నిజానికి మా ఫోన్లు అయితే ట్యాంపరింగ్ చేసిర్రు అని సారు చెప్పుడుతోటే ఈడీ అయితే వీళ్ళనైతే విచారణకైతే పిలిచిందట. ఇక 2023 నవంబరు 15వ తారీఖునైతే ఏకంగా 600 మంది నేతల ఫోన్లనైతే ట్యాంపరింగ్ చేసిరట. అదేనులా సీక్రెట్గా వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ రహస్యాలేంటి, ఇక ఇవన్నీ వినుకుంటా వాళ్ళ జాగాలు ఎక్కడెక్కడికి పోతున్నారో వాటిని అయితే వీళ్ళు ముందుగానే క్యాచింగ్ చేసుకుంటా అక్కడికి పోయి ఉంటారు కదా. ఇక ఆ కేసులనైతే ఇవాళనైతే ఈ ముగ్గురు ఎంపీలనైతే విచారణ చేయబోతున్నారట. మరి నిజానికి ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనే ముచ్చటైతే మనకైతే మరి కొద్ది క్షణాలనైతే బయటకు వస్తుంది. ఈ ముచ్చట మనం వేచి చూడాల్సిందే. మరి అరే ఓ సుజాన్గా ఓ పోడా, నా కళ్ళు మండువలకు ఎప్పుడు వచ్చినా కూడా కుండ చికెను కళ్ళు చికెను వండుకున్నావు అని అంటావు కదా. కాకపోతే ఏంద్ర నువ్వు తెచ్చే చికెను స్కిన్లెస్ తెస్తావు. స్కిన్లెస్ తెస్తే ఎంతకని చేయాలి చెప్పు? దాంట్లో ఏం ఉపయోగం ఉన్నది? ఏం ఉపయోగం లేదట్రా నాయన. ఇగో చికెను స్కిన్ తోటి తిన్నప్పుడే చాలా మంచిగా ఉంటుందట. ఇక ఆ స్కిన్ మీద ఉన్నటువంటి చాలా అవి ఏవైతే ఉంటాయో ఆరోగ్యానికి సంబంధించినవి మస్తు ఉంటాయట. ఇక అవి మన శరీరానికి అయితే మంచి పనే చేస్తాయట. ఇక గట్టనే ఆ స్కిన్లో ఉన్నటువంటి నూనె ఏదైతే ఉంటుందో, మనము నూనె తక్కువ పోషణాసుతము అది మొత్తము కూరల అలుముకపోయి మంచిగా ఉంటుందట్రా. ఇక ఆ చికెను స్కిన్లో ఉన్న కొలేజన్ అయితే గోర్లకు, మన ఎంట్రుకలకు, మన శరీరానికి అయితే మంచి పనే చేస్తాయట. నువ్వు ఈ ముచ్చట తెలవక ఏం శంకర్ గౌడు నేను స్కిన్లెస్ చికెన్ తెచ్చినా నాకు కళ్ళు చికెన్ అండియవా అని అప్పలించుకుంటా మాట్లాడతావు కదా. కాకపోతే ఇప్పుడు స్కిన్లెస్ కాదురా వారి, స్కిన్ తోటే తినాలట. నాకు స్కిన్ తోటి తెచ్చి చికెను నీకు జబర్దస్త్గా అండి పెడతా.